మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. శ్రీకాంత్ దర్శకత్వం వహించిన ముకుంద సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు వరుణ్. సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత అందరూ హీరోల్లా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను ఎన్నుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ కెరియర్లో ముందుకెళ్లాడు. అయితే వరుణ్ తేజ్ కెరియర్లో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఫిదా, తొలి ప్రేమ, గద్దలకొండ గణేష్ వంటి సినిమాలు వరుణ్ తేజ్కు మంచి పేరును తీసుకొచ్చాయి. రీసెంట్ టైమ్స్లో వరుణ్ తేజ్ నటించిన సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోతున్నాయి. వరుణ్ తేజ్ మార్కెట్ బాగా పడిపోయింది. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. వరుణ్ లేటెస్ట్ ఫిల్మ్ మట్కా బాక్సాఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇకపోతే మరోవైపు సాయి ధరమ్ తేజ్ 18వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంచ్ చేశారు. ఇక సాయి తేజ్ కెరియర్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి రోహిత్ కేపీ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. విరూపాక్ష వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో చాలా మందికి క్యూరియాసిటీ మొదలైంది. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. దానికి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సంధ్యా థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు పొద్దున్నే చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చాడు. ఈ తరుణంలో చాలా మంది సినిమా ప్రముఖులు, యంగ్ హీరోస్ అంతా కూడా అల్లు అర్జున్ నివాసానికి పరామర్శించడానికి వెళుతున్నారు. ఇదే టైంలో వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా సాయి తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ షేర్ చేశాడు. షేర్ చేస్తే తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. దీనికి సాయి తేజ్ కూడా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు మెగా హీరోస్ పైన ఏమీ టైమింగ్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.